వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అబిల్ పండ్. అండ్ ఈ వీక్లో అయితే చాలానే ఓటీటీ రిలీజ్ అయినాయి. సో ఇందులో కొన్ని మన లెవెల్లో మనకు తెలిసిన తెలుగు మూవీస్ ట్రై చేద్దాం. నెక్స్ట్ వీక్ హాలీవుడ్ లెవెల్లో కూడా ట్రై చేసి లోపలికి వెళ్ళి మరీ చూసి మరీ చెప్తా. ఇప్పటికైతే ఈ తెలుగులో చూసుకుందాం. January 28కి అన్నగారు వస్తారు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఛాంపియన్ మూవీ January 30 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సర్వమాయ January 30 జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ పతంగు January 30 సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ దురంధర్ మనకు తెలుసు, దురంధర్ మ్యూజిక్ వినండి, దురంధర్ గ్లిమ్స్ చూడండి, దురంధర్ ఇమేజ్ చూడడం లేవడు ఉన్నాడు. January 30కి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవి డేట్స్ ఇది. సో ఈ వీక్లో ఇవన్నీ స్ట్రీమ్ అవుతాయి. అండ్ సిరాయి కూడా January 28కి స్ట్రీమ్ అవుతుంది. వీటిలో ప్రతి ఒక్కటి మనం చర్చించుకుందాం. అండ్ ఏది ఏ జోనర్లో చూడాలా. ఇందులో ఫస్ట్ వన్ అంటే సిరాయి మూవీ యొక్క కల్ట్ అన్నమాట. దీన్ని అసలు ఎవరు మిస్ చేయకూడదు. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇది ఒక రిలీజన్, వాళ్ళ మధ్య సంఘర్షణలు ఒక చాలా న్యాచురల్ తీస్తారు. అండ్ ప్రతిదీ మ్యూచువల్ రిలీజియన్ రెస్పెక్ట్ ఇచ్చినట్టు చాలా బాగా తీసారు. చాలా యాప్ట్గా ఒక్క సీన్ కూడా ల్యాగ్ లేకుండా మ్యాక్సిమం ఆఫ్ 98% వరకు ల్యాగ్ లేకుండానే లాగిచ్చారు. అండ్ ఇది చాలా బాగుంటుంది సిరాయి. ఇది చాలా ట్విట్టర్లో కూడా ట్రెండ్ అవుతుంది, చాలా రోజులు ట్రెండ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి చాలా బజ్ ఉంది. ఈ మూవీ ఒక కల్ట్ మూవీ అనుకోవచ్చుగా. ఒక స్టోరీ విషయానికి వస్తే, రెండు రిలీజన్ హీరోయిన్, హిందూ రిలీజన్ హీరోయిన్, ముస్లిం రిలీజన్ హీరో ఇద్దరు ప్రేమలో పడ్డ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య రిలీజన్ తగాదాలు వచ్చిన తర్వాత ఏం జరిగిద్ది, అండ్ ఈయన జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటని దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ. అండ్ ఇది చాలా బాగా నచ్చింది. మీరు చూసిన తర్వాత కింద కామెంట్ కూడా చేసుకొని, బాగాలేకపోతే నన్ను వేసుకోండి, కావాలంటే తిట్టుకోండి, అంత బాగుంటుంది. దీన్ని అయితే నేను అజ్యూర్ చేస్తాను 100% చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వన్ అంటే ఛాంపియన్ మూవీ నేను ఆల్రెడీ చూసిన రోజు చాలా బాగుందని చెప్పి అంత అప్రిషియేషన్ దొరకలేదు. ఎందుకంటే శంబాల, ఈషా ఈ మూవీస్ తొకేసినాయి. అంటే అవి బాగా క్లిక్ అవ్వడం వల్ల ఇదంతా ఎవరు చూడలే. సో ఆ టైంలో క్రిస్మస్కి రిలీజ్ అయింది ఛాంపియన్. చాలా బాగుంటుంది. ఒక గ్రామంలో జరిగే స్వాతంత్ర పోరాటం గురించి చిత్రీకరించబడి ఉంటుంది. హీరో ఏమో ఇంగ్లాండ్ పోదామని చూస్తాడు. ఈ క్రమంలో మధ్యలో ఒక సుపారి వస్తుంది. ఆ పోయే క్రమంలో ఆ గ్రామంలో చిక్కుంటాడు. తర్వాత ఏం జరిగింది, ఫ్రీడమ్ ఫైట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేసిందా లేదా, మరి తుపాకీలు ఇచ్చిందా లేదా అనేది మూవీ యొక్క స్టోరీ. అండ్ ఈ మూవీలో శ్రీకాంత్ గారి కొడుకు కదా ఆయన, రోషన్ గారు, ఆయన చూస్తూ ఉంటే మనకి ఒక స్టార్ హీరో చూసినట్టు అనిపిస్తుంది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డ్యాన్స్, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ హీరో వాళ్ళ పేరు ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్మెంట్ అవ్వరు. ఇది హ్యాష్టర్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది అసలు మిస్ అవ్వకండి. అసలు మెయిన్ దురంధర్ చెప్పలేదు. దురంధర్ మీరు చూస్తూ ఉంటే ప్రతి చోట ట్రెండ్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇది ఒక KGF, ఒక పుష్ప, ఒక ట్రిపుల్ లాగా దురంధర్ కూడా అన్నింటిని బ్రేక్ చేసుకుంటే వెళ్ళి టాప్లో కూర్చున్నది. ఈ మూవీ అసలు ట్రైలర్ వచ్చినప్పుడు చాలామంది యానిమల్లా ఉన్నది, అసలు క్లిక్ అయిద్దా లేదని చాలామంది సందేహపడ్డారు. నాకు వచ్చినప్పుడు కొంచెం మిక్స్డ్ అనిపించిండే, క్లిక్ అయిద్దా లేదనుకున్నా. కానీ ఈ రేంజ్ మ్యాథ్స్ రెస్పాన్స్ కాదు. యాక్చువల్గా ఇది రియల్ స్టోరీ. పాకిస్తాన్లో మన ఇండియా స్పై వెళ్ళి అక్కడ వాళ్ళని ఎలా హతమార్చి మన ఇండియాని కాపాడిండు. అండ్ ఢిల్లీ 26/11 అటాక్స్ జరిగినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యిండు, అండ్ అక్కడ స్పైలా ఉండి ఏం చేసిండు అనేది మూవీ యొక్క స్టోరీ. దీనికి Part 2 కూడా ఉంది. అండ్ Part 2 రిలీజ్ అయ్యింది March 19. అండ్ ఇది మూవీ అయితే మీరు పక్కా చూడండి. ఎందుకంటే హీరోని విలన్ డామినేట్ చేసేట్లుంటుంది మీరు చూస్తారు. లోపల రెహమాన్ గారు ఫుల్ డామినేట్ చేశారు హీరోని. అండ్ మూవీకి అయితే మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఈ వీక్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మాత్రం అస్సలు టాప్ 1 హ్యాష్ 1లో పెట్టుకోండి మీరైతే. ప్యాండే మూవీలో సూపర్ మూవీ ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిన్ననే రివ్యూ ఇచ్చిన సర్వమాయ. ఇది వెరీ మాయ, ఏ మాయ చేసేవనే లెక్కనే చాలా మాయ చేశారు ఆ మూవీతో. అంటే అంత స్లో పాయిజన్ కూడా బాగా ఎక్కించారు నా మైండ్లోకి. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ స్టోరీ విషయానికి వస్తే దయ్యం హీరో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ దయ్యం చూసి మన భయం లేదు, ప్రేమేస్తుంది అనమాట. అంత బాగుంటుంది క్యూట్గా. సో ఆమె ఎందుకు కనిపిస్తుంది, మరి నా తీస్ట్ పూజారి ఎలా అయిండు, అండ్ దాని తర్వాత లాస్ట్ క్లైమాక్స్ ఆమె మరి ఆత్మని పెళ్లి చేసుకుండా లేకపోతే వేరే అమ్మాయిని చూసుకుండా అనేది మీ యొక్క స్టోరీలను చాలా గ్రిప్పింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడక్కడ స్లో అనిపించినా కూడా చాలా బాగా తీసారు. అండ్ మూవీ చాలా బాగుంటుంది. చాలా కూల్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. ఒక మంచి మలయాళం మూవీ చూసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అది మలయాళం మూవీ కాబట్టి. ఇక నెక్స్ట్ పతంగ్ అన్నమాట. పతంగ్కి ఒక మిక్స్డ్ రెస్పాన్స్ ఉంటుంది. ఇది పతంగ్ సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. సో దీనికి ఒక నార్మల్గా అయితే ఖాళీగా ఉంటే చూసేయండి, ఎందుకంటే ఇది నాకు అంత పెద్ద నచ్చలేదు. స్టిల్ ఇది ఒక లీస్ట్లో ఉన్నవి కాబట్టి చెప్తున్నా. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వెళ్ళి ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత వాళ్ళిద్దరు ఆమెను వదిలేయకుండా ఆ అమ్మాయి కోసం పతంగ్ గేమ్ ఆడతారు అన్నమాట మూవీలో. సో అది కొంచెం నాకు చెత్తగా అనిపించింది, కొంచెం కొత్తగా అనిపిస్తుంది జంజీ వాళ్ళకి. సో ఇది ట్రై చేసుకోండి. సన్ నెక్స్ట్లో ఉంది. అండ్ మూవీ కూడా అంత మిక్స్డ్గా ఉంటుంది, అంత యావరేజ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అన్నగారు వస్తారు. ఈయన ఎప్పుడు పంపించేసిన నేను వచ్చినప్పుడే. మూవీ అంత పెద్దగా ఏమి ఉండదు, కానీ ప్రైమరీలో స్ట్రీమ్ అవుతుంది. ఇది కావాలంటే ఒక లుక్ వేసే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అన్నగారు వస్తారు, ఛాంపియన్, సర్వమాయ, పతంగ్, దురంధర్, సిరాయ్. ఇందులో ఫస్ట్ మీరు చూడాల్సిందంటే దురంధర్, సెకండ్ సిరాయ్, థర్డ్ ఛాంపియన్, ఫోర్త్ సర్వమాయ.
అండ్ పతంగ్ ఒక లుక్ వేసేయండి. అన్నగారు వస్తారుకి ఆయన వస్తూనే ఉంటారు, కానీ మీరు చూసి వెళ్ళాలేదని చూసుకొని చూడండి. అండ్ దురంధర్ ఏమో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, పతంగ్ ఏమో సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది, అండ్ సర్వమాయ ఏమో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, అండ్ ఛాంపియన్ కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, అండ్ అన్నగారు వస్తారు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, సిరా ఏమో G5లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నాకు పర్సనల్లీ బాగా నచ్చిందంటే దురంధర్, సర్వమాయ, సిరాయి, ఛాంపియన్, ఈ 4 బాగా నచ్చినాయి. మీకు చెప్పిన 6లో నాకు 4 చాలా బాగా నచ్చినాయి. చూడండి, చూసిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ సండే అసలు మిస్ అవ్వదు, అందుకే పొద్దున్నే వీడియో చేసిన. అండ్ చూస్తూనే ఉండండి, మీకు అనిపించి కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ బట్టి మార్చుకొని. గుడ్ మార్నింగ్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై, హ్యాపీ వీకెండ్, హ్యావ్ ఎ నైస్ డే.